హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని నెలలుగా సైన్స్ ప్రపంచంలో ఒక సంచలనంగా నడుస్తోంది. బహుశా ఇది మానవ చరిత్రలోని అతిపెద్ద శాస్త్రీయ ఆవిష్కరణ కావచ్చు. మానవులు నిర్మించిన అత్యంత అధునాతన టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం K218b అనే ఒక రహస్యమైన గ్రహంపై జీవం ఉనికికి సాధ్యమైన సూచనను కనుగొన్నారు. అంటే మరో మాటలో చెప్పాలంటే మనం బహుశా మొదటిసారిగా ఏలియన్ లైఫ్ కనుగొన్నామా? కానీ నిజంగానా? ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఇక్కడ కేవలం ఒక గ్రహం మీద గ్రహాంతరవాసుల గురించి మాత్రమే మాట్లాడడం లేదు. ఒకవేళ K218b మీద నిజంగానే జీవం ఉంటే అది ఈ విశ్వం గురించి, అందులో మన స్థానం గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేస్తుంది. K218b మనకు 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మానవ పరంగా చూస్తే ఇది ఊహకు అందని దూరం. కానీ విశ్వం పరంగా చివరికి మన గెలాక్సీ పరంగా చూసిన భూమి మరియు K218b దాదాపుగా పక్క పక్కన ఇళ్ల లాంటివి. కొంతమంది శాస్త్రవేత్తలు అనుమానించినట్లుగా విశ్వంలో జీవం చాలా అరుదైందైతే ఇంత దగ్గరగా జీవం ఉన్న రెండు ప్రదేశాలను కనుగొనడం అనేది దాదాపుగా అసాధ్యం. భూమిపై ఎక్కడైనా రెండు ఇసుక రేణువులను యాదృచ్ఛికంగా పడేస్తే అవి సహారా ఎడారిలో ఒకదానికొకటి కొన్ని మిల్లీమీటర్ల దూరంలో పడినంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. కాబట్టి K218bలో జీవం అంటే అది ఈ విశ్వం మొత్తం జీవంతో నిండుందని చెప్పడానికి బలమైన సాక్ష్యం అవుతుంది. భూమి అనేది ఈ విశ్వంలో ఉన్న లక్షలాది, బహుశా కోట్లాది జీవం ఉన్న గ్రహాల్లో కేవలం ఒకటి మాత్రమే కావచ్చు. సో అవును, ఇది చాలా పెద్ద విషయం. కానీ దివంగత ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సాగర్ ఒకసారి చెప్పినట్టు సాధారణమైన వాదనలకు అసాధారణమైన సాక్ష్యం అవసరమని. ఇది నన్ను ఈ వీడియోలో సమాధానం చెప్పబోయే ప్రశ్నకు దారితీస్తుంది. K218b గురించి ఈ వాదనలు నిజంగా సాధ్యమా? మనం నిజంగా ఏలియన్స్ను కనుగొన్నామా? లేదా ఇదొక తప్పుడు ఊహ? ఎందుకంటే విశ్వంలో ఖచ్చితంగా జీవం ఉందని మనకు తెలిసిన ఏకైక గ్రహం మన భూమి. కానీ K218b మన భూమికి చాలా భిన్నంగా ఉంటుంది. మొదటగా ఇది చాలా పెద్దది. దీని ద్రవ్యరాశి భూమి కంటే 8.5% ఎక్కువ మరియు వ్యాసార్థం 2.6% ఎక్కువ. అలాగే ఇది దాని నక్షత్రానికి చాలా దగ్గరగా కక్షలో తిరుగుతుంది. ఇక దాని నక్షత్రం K218 కూడా మన సూర్యుడికి భిన్నంగా ఉంటుంది. మరి ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు జీవం కనుగొనడం సాధ్యమేనా? నిజానికి నీటి ఆవిరిని మాత్రమే మనం బయోసిగ్నేచర్గా పరిగణించలేం. జీవం ఉండడానికి దాదాపు అవకాశం లేని అనేక ప్రదేశాల్లో కూడా మనం నీటి అడుగులను చూసాం. ఇక 2019 అధ్యాయం పాతదైన హబుల్ స్పేస్ టెలిస్కోప్ నుంచి వచ్చిన డేటాను ఉపయోగించి ఆ డిటెక్షన్ చాలా బలహీనంగా మరియు పరిమిత రెజల్యూషన్తో ఉంది. ఇది శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ త్వరలో ప్రయోగించబోయే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ K218b వైపు తిప్పడానికి నాసాను ఒప్పించడానికి ఆ మాత్రం సమాచారం సరిపోతుంది. 2023లో వారు సరిగ్గా అదే చేశారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి వచ్చిన ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది మొదట కనుగొన్న నీటి ఆవిరిని నిర్ధారించేటప్పటికీ ఆ వాతావరణంలో మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్లు బలమైన సాక్ష్యాలున్నాయి. వాటితో పాటు అత్యంత ముఖ్యంగా DMS అంటే ఆ జీవ సంకేతం యొక్క అతి స్వల్ప జాడను కూడా గుర్తించింది. ఇది నిజంగా సంచలనాత్మక ఆవిష్కరణే. కానీ మొదట్లో ఎవరూ పెద్దగా ఉత్సాహపడలేదు. ఎందుకంటే 2019లో నీటి ఆవిరిని కనుగొన్నప్పుడులాగే ఈ DMS డిటెక్షన్ కూడా మొదట చాలా బలహీనంగా ఉండింది. దాని స్టాటిస్టికల్ కాన్ఫిడెన్స్ కేవలం 2 సిగ్మా మాత్రమే. అంటే ఆ సిగ్నల్ చుట్టూ ఉన్న నాయిస్ కేవలం 2 స్టాండర్డ్ డీవియేషన్స్ మాత్రమే బలంగా ఉన్నాయి. సులభంగా చెప్పాలంటే ఆ ఫలితం నిజంగా DMS కాకుండా కేవలం యాదృచ్ఛికంగా అలా కనిపించడానికి 5% మాత్రమే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది ప్రచురించబడిన ఓ ఫాలో అప్ స్టడీ ఆ నమ్మకాన్ని 3 సిగ్మా స్థాయికి పెంచింది. 3 సిగ్మా అంటే ఆ సిగ్నల్ కేవలం స్టాటిస్టికల్ ఫ్లూక్ కావడానికి కేవలం 0.3% మాత్రమే అవకాశం ఉందన్నమాట. ఊహించినట్లుగానే ఈ రకమైన మాటలు మొత్తం అంతర్జాతీయ మీడియాలో ఫస్ట్ కాంటాక్ట్ ఉన్మాదాన్ని సృష్టించాయి. పైకి చూస్తే లాజిక్ చాలా బలంగా కనిపిస్తుంది. K218b వాతావరణంలో DMSకి బలమైన సాక్ష్యం దొరికింది. DMS అనేది జీవం ఉండడానికి చాలా బలమైన సాక్ష్యం. కానీ అంత కనిపిస్తున్నట్లుగా లేదు. ఎందుకు అని అర్థం చేసుకోవడానికి మనం ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న అత్యాధునిక సైన్స్లోకి వెళ్ళాలి. సరే, అన్నిటికంటే ముందు అసలు భూమికి 230 ట్రిలియన్ మైళ్ళ దూరంలో ఉన్న గ్రహ వాతావరణంలో ఏముందో మనం మొదట స్థానంలో ఎలా కనుక్కుంటాం? దీనికి వాడే పద్ధతిని ట్రాన్సిట్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. ఆ గ్రహం నక్షత్రం ముందు నుంచి వెళ్తున్నప్పుడు నక్షత్రం నుంచి వచ్చే కాంతిలో చాలా భాగం గ్రహం ద్వారా అడ్డగించబడుతుంది. కానీ ఆ కాంతిలో ఒక చిన్న భాగం ఆ గ్రహం యొక్క వాతావరణం గుండా ప్రయాణించి ఆ తర్వాత భూమి వైపు వస్తుంది. ఆ వాతావరణం ద్వారా ఫిల్టర్ చేయబడిన నక్షత్ర కాంతిని విశ్లేషించడం ద్వారా ఆ కాంతి తన ప్రయాణంలో ఏ అణువుతో సంకర్షణ చెందుతుందో మనం తెలుసుకోవచ్చు. అంటే మనం విశ్లేషణ ప్రారంభించే లోపు దాదాపుగా ముంచేస్తే నాయిస్ నుంచి ఆ అతి సూక్ష్మమైన సిగ్నల్ను బయటకు తీయాలి. ఒకవేళ మనం ఆ పనిని సరిగ్గా చేయగలిగితే
మనకు ఇలాంటిది లభిస్తుంది. దీన్ని స్పెక్ట్రమ్ అంటారు. ఇది కాంతి తరంగ దైర్ఘ్యాల యొక్క ఒక రకమైన బార్కోడ్ లాంటిది. గ్రహం యొక్క వాతావరణంలోని వేర్వేరు అణువులు వేర్వేరు తరంగ దైర్ఘ్యాల వద్ద కాంతిని గ్రహిస్తాయి. కాబట్టి ఆ బార్కోడ్లోని డిప్స్ అంటే కోల్పోయిన కాంతిని చదవడం ద్వారా దానికి ఏ అణువులు కారణమై ఉండొచ్చో తెలుస్తుందన్నమాట. శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధునాతన కంప్యూటర్ మోడలింగ్ ఉపయోగించి పరిష్కరిస్తారు. వాళ్ళు ఒక గ్రహంపై పరిస్థితుల గురించి వారి ఉత్తమ అంచనాల ఆధారంగా వేలాది సంభావ్య వాతావరణాలను అనుసరిస్తారు. ఈ స్టిమ్యులేషన్ చేయబడిన ప్రతి వాతావరణం కోసం మోడల్ ఒక సింథటిక్ స్పెక్ట్రమ్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత అది టెలిస్కోప్ ద్వారా సేకరించిన నిజమైన స్పెక్ట్రంతో పోల్చి చూడబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలు సృష్టించిన అధ్యాయం ఇది. వారి విశ్లేషణను ఒక కీలకమైన ఆప్షన్గా కేంద్రీకరించబడింది. K2-18b అనేది హైసియల్ వరల్డ్ అని, అంటే హైడ్రోజన్ అధికంగా ఉండే వాతావరణంలో కప్పబడిన ఒక ఓషన్ ప్లానెట్ అని చెప్పబడింది. ఇక ఒకే డేటాను తీసుకుని రెండు వేర్వేరు శాస్త్రవేత్తల బృందం పూర్తిగా భిన్నమైన ఫలితాలను చెప్పగలగడం. ట్రాన్సిట్ స్పెక్ట్రోస్కోపీ నిజంగా ఎంత కష్టమో చెప్పడానికి ఇదే ఒక సూచికగా మారిపోయింది. మనం ప్రస్తుతం మన టూల్స్ మరియు అవగాహన యొక్క పరిమితులకు అంచున ఉండే ఈ సైన్స్ని చూస్తున్నాం. ఇక శాస్త్రీయ సమాజాన్ని ఒప్పించాలంటే మనం మరింత లోతుగా తవ్వాలి. జీవం కోసం ఒక కేసును నిర్మించాలి. ఉదాహరణకు కేవలం ఒక బయోసిగ్నేచర్ గ్యాస్ కోసం మాత్రమే కాకుండా జీవ లయలను సూచించే వాతావరణంలో కాలానుగుణ మార్పుల కోసం కూడా వెతకొచ్చు. ఇదంతా కొంచెం క్లిష్టమైంది మరియు మన ప్రస్తుత టెక్నాలజీ దీనికి సరిపోదు. కాబట్టి వేచి చూడాలి. గ్రహాంతరవాసులు ఈ భూగోళంలో అలాగే ఈ అంతరిక్షంలో ఎక్కడైనా ఉన్నారా అనేది తెలియాలంటే 100కి 100% నిరూపించబడాలంటే మన ముందుకు నిలబెట్టాలంటే చాలా టైం పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.